హాయ్ అండి. హలో. నమస్తే. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర. ఈరోజు చెప్పాలనుకున్న అతి ముఖ్యమైన పాయింట్ ఈ వీడియోలో ఏంటంటే, చాలామంది పేరెంట్స్ రియాలిటీస్ చెప్పరు పిల్లలకి. వాళ్ళ రియల్ పరిస్థితి ఏంటి, వాళ్ళ రియల్ సఫరింగ్ ఏంటి, వాళ్ళ రియల్ స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళ కష్టాలు కష్టాలు పడి వాళ్ళకి మంచి మంచి స్కూల్ ఫీజులు కట్టాలని కానీ, వాళ్ళకి మంచి మంచి బుక్స్ కొనివ్వాలని కానీ, వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వాలని కానీ, వాళ్ళకి ఏసీ పెట్టించాలని కానీ ఆలోచిస్తున్నారు. దాని ఒక్కదానికి వీళ్ళు మానసికంగా కానీ ఎంత నలిగిపోతుంటారు అనేది చెప్పరు. సో రియాలిటీస్ చెప్పకుండా పెంచడం చాలా పెద్ద మిస్టేక్ అండి పేరెంట్స్ది. అలాంటి పిల్లలు చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు. ఏంటంటే, వాళ్ళు అడిగిందంతా ప్రేమతో చేయటం వేరు, కానీ ప్రేమ వేరు, రియాలిటీ వేరు. రియాలిటీని మాస్క్ చేయొద్దు. మన పరిస్థితి ఏంటి, మన స్తోమత ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మన స్ట్రగుల్స్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, నా ఓపిక ఏంటి, నేనేం చేయగలుగుతున్నాను, నా జాబ్లో నేను పడే స్ట్రగుల్స్ ఏంటి, నేను ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాను అనేది అప్పుడప్పుడు పిల్లలకి చెప్తేనే ఆ తల్లిదండ్రుల స్ట్రగుల్లోంచే చాలా వండర్ఫుల్ కిడ్స్ బయటకు వస్తారండి. చాలామంది తెలుసో తెలియకో వాళ్ళకున్న స్ట్రగుల్స్ చెప్తే నన్ను ఇన్ఫీరియర్గా అనుకుంటారేమో. అంటే ఒక పిల్లోడికి వాళ్ళ తల్లిదండ్రులే హీరోస్. సో మీరు అక్కడ ఎప్పుడు కంపారిజన్స్ వస్తాయండి పిల్లలకి. మా ఫ్రెండ్కి అది ఆ బొమ్మ ఉంది, నాకు ఈ బొమ్మ లేదు అంటే వీళ్ళు వెంటనే వెళ్ళి తెచ్చేయటం, దాంట్లో అర్థమయ్యేటట్టు చెప్పకుండా ఉండటం. సో మీ దగ్గర మనీ ఉన్నా కానీ వెంటనే తెచ్చివ్వాలి అని రూల్ ఏం లేదండి. ప్రేమగా మాట్లాడుతూ చిన్న చిన్న లంచాలు ఇస్తూ, నువ్వు ఇది చేస్తే నేను ఇది అంటే అలా అది కూడా అంత కరెక్ట్ అని నేను, కానీ ది వర్క్. ఇప్పుడు నాకు ₹1 ఇస్తే చిన్నప్పుడు మా అమ్మ వీడియో గేమ్ ఆడుకుంటాను, నాకు ₹1 ఇవ్వు అని అడిగేవాడిని. అడిగితే 100 కండిషన్లు పెట్టేది. ఏమని పెట్టేది, ఓ పెద్ద గ్లాస్ పాలు తాగెళ్ళు అని అనేది. సో ఆ ₹1 ఇస్తే నేను వెళ్ళి వీడియో గేమ్ షాప్కి, అప్పట్లో 1990sలో వీడియో గేమ్ షాప్కి వెళ్ళి మ్యారియో గేమ్ ఆడేవాడిని. ఫస్ట్లో అప్పుడే వచ్చిందనమాట. ఐ యూస్ టు ఎంజాయ్ లాట్. వెళ్ళినప్పుడల్లా 3 సార్లు మీరు అవుట్ అయిపోతే మీ ₹1 పోయినట్టే. అందుకని ఆ రూపాయిని జాగ్రత్తగా అపురూపంగా ఆడుకుంటూ తొందరగా అవుట్ అవ్వకుండా ఎక్కువసేపు దాంట్లో ఆడాలని చెప్పి చివరి స్టేజ్ వరకు వెళ్ళేటట్టు ఆడేవాడిని. ఇది ఆ మూడు లైఫ్లో మనం 8th స్టేజ్ వరకు వెళ్ళాలి. మ్యారియో అంటే చివరికి వెళ్తే అడ్డంకులన్నీ దాటుకుని వెళ్తూ ఉంటే చివరికి ఒక్కొక్క స్టేజ్ 8 స్టేజెస్ ఉంటాయి అప్పట్లో మ్యారియో గేమ్లో. ఇప్పుడు ఎన్ని స్టేజెస్ ఉన్నాయో తెలియదు నాకు, కానీ అప్పట్లో అది ఇచ్చినంత ఆనందం ఆ క్షణంలో నాకు ఆ వయసులో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఆ టైంలో మనీ ఉన్నప్పటికీ కూడా దాని గురించి డిస్కస్ చేసి ఇవ్వటం ఒకటి. రెండోది డిస్కషన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ పిల్లలతో. రియాలిటీస్ అనేది చాలామంది పేరెంట్స్ నేను చూశాను, వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో చెప్పరు. వాళ్ళు కష్టాలు పడుతున్నాము, మనం ఆర్థికంగా తక్కువలో ఉన్నామని చెప్పడానికి ఇష్టపడరు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. మా చుట్టాల్లోనే ఒకళ్ళు ఉన్నారు, ఆయన వ్యవసాయం చేస్తారు. సో ఇది మన పరిస్థితి, నువ్వు కష్టపడి చదివితే నేను చదివిస్తాను, చదవకపోతే వెంటనే వచ్చేసే మనం వ్యవసాయం చేసుకుందాం, ఇది మన పరిస్థితి. కానీ ఏ రోజు ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకి ₹100 కావాలని అనుకుంటే, ఇదంతా ఒక 30 ఏళ్ళ కింద. చాలా కష్టపడి చదువుతూ ఉండాలి, నిన్ను అందరం ఇక్కడ వ్యవసాయం చేసి పంపిస్తున్నాము, నీకు చదువు అవ్వట్లేదు, టైంపాస్ చేస్తానంటే కుదరదు, నువ్వు చేస్తే చెయ్యి, లేదంటే నేను సపోర్ట్ చేయలేను, నా పరిస్థితి ఇంతే, నువ్వు వచ్చి మళ్ళీ పొలం దున్నుకొని మనకున్న భూమి మనం వ్యవసాయం చేయాలి, నువ్వు కనుక బాగా కష్టపడి చదివితే చాలా బాగా అవుతావు, ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. అది రియాలిటీ. ఆ రియాలిటీ చాలామంది పేరెంట్స్ చెప్పరు. తను చాలా కష్టపడి బాగా అవుతారు. ఆయన బాగా కష్టపడి చదివి CA పాస్ అయ్యి ఇప్పుడు చాలా బాగా సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడ మన పరిస్థితి ఏంటి, మనది ఇంతే, మనం ఇంతే, నేను ఎఫర్ట్ చేయగలను అన్నప్పుడు రియాలిటీ చెప్తే, ఆ రియాలిటీలో నుంచి వచ్చే ఫైర్ ఉంటుంది చూడండి, ఆ ఫైర్ చాలా భయంకరంగా ఉంటుంది. ఓహో, నేను చదువుకోవాలంటే కూడా చాలా కష్టం, మా ఇంట్లో వాళ్ళకి ఇంత కష్టం ఉంది. ఆ ఫైర్తో చదువుకుని వచ్చిన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ లాగా ఇంకెక్కడ ఆగకుండా వెళ్తారు.
24 గంటలు వాళ్ళకి అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అమ్మో నాన్న ఇంత కష్టపడుతున్నాడు రా, సో ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నాడు, నేను ఇంకా కష్టపడాలి, నా సాయశక్తిలో నేను ప్రయత్నించాలి, నేను రిలాక్స్ అవ్వకూడదు. ఏముంది కష్టపడి 2 ఏళ్ళు కష్టపడి తర్వాత లైఫ్ అంతా రిలాక్స్ అవుతాను. ఇది రియల్ ఫైర్ క్రియేట్ చేయటం అనమాట. చాలామంది అయ్యో నాకు ఇంతే వస్తుంది, నా జీవితం ఇంతే, నా ఆర్థిక స్తోమత ఇంతే, నువ్వు అడిగి నీ బొమ్మ కొనివ్వలేకపోతే నేనేదో తక్కువైపోతాను, నా కొడుకు ముందు కానీ నా కూతురు ముందు కానీ నేను హీరోని అవ్వను అని అనుకుంటారు. అని అన్నీ ఉన్న పరిస్థితులు చెప్పరు, రియాలిటీస్ చెప్పరు. అది చాలా డేంజరస్ అండి. పిల్లలకి ఏం తెలుస్తుంది మీ ఆర్థిక పరిస్థితి, మీరు పడే స్ట్రగుల్స్ చెప్పకపోతే? ఓహో నాకు అందరికీ నడుస్తుంది, నాకు కూడా ఏది కావాలంటే అది కొనిస్తున్నారు, నాకు ఏది కావాలంటే అది చేస్తున్నారు, దానికి ఎంత కష్టపడుతున్నారో చెప్పకపోతే వాళ్ళు ఎప్పుడూ రైట్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం లేదు. ఎప్పుడు కూడా మీ రియాలిటీస్ అనేది వాళ్ళకి బలం అవ్వాలి, వాళ్ళకి బలహీనత అవ్వకూడదు. ఎందుకంటే మీ రియాలిటీస్ చెప్తే దాంట్లోంచి వచ్చే ఫైర్ చాలా భయంకరంగా ఉంటుంది. నాన్న ఇది మన పరిస్థితి, మనం ఇలా కష్టపడితే ఇలా ఉంటుంది, ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకుందాము అనేది చాలామంది ఇవి చెప్పలేదనుకోండి, అన్నీ దగ్గరుండి వెనకాల పడి పరుగులు పెట్టి వాళ్ళకి కావాల్సినవి అన్ని పిల్లల వెనకాల ఇంక వాళ్ళే లోకం వాళ్ళే జీవితం అన్నట్టు వాళ్ళ వెనకాల పడి వాళ్ళని గారాబం చేసి రియాలిటీస్ చెప్పకుండా ఏది అడిగితే అది కొనిచ్చి పెంచి అన్నీ చేసి చివరికి వాళ్ళు చదువులో సక్సెస్ అవ్వనప్పుడు సడన్గా తిడతారు. ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్, అసలు ఆ హక్కు ఖచ్చితంగా పేరెంట్స్కి ఉంటుంది. ఒకరిని పిల్లల్ని తిట్టే హక్కు కానీ ఏదైనా అనే హక్కు కానీ చిన్నప్పటి నుంచి అన్ని త్యాగాలు చేసిన పేరెంట్స్కి కాకపోతే ఇంకెవరికి ఉండదు. కాకపోతే అప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతారు, ఏమంటారు, నువ్వేం పొడిచావని, నువ్వేం చేసావు, మా ఫ్రెండ్స్కి వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా తెచ్చిపెట్టారు అందుకని సీట్ వచ్చింది, వాళ్ళకి ఆ ట్యూషన్ పెట్టారు అందుకని సీట్ వచ్చింది, వాళ్ళకి అక్కడ చదివించారు, వాళ్ళు అది కనుక్కున్నారు ఇది కనుక్కున్నారు. ఇలా వీళ్ళు చదవలేదు అనేది ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళ మెచ్యూరిటీ అంతే, వాళ్ళు రివర్స్లో ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు రియాలిటీస్ చెప్పలేగా. సో మన పరిస్థితి ఏంటి, మనది ఇంతే. నువ్వు చదువుకోకపోతే నేను చెప్పాను కదా ఇప్పుడు, మా నాన్న ఎంత ఫెంటాస్టిక్గా చెప్పేవాడంటే, ఇద్దరం కలిసి ఒకరోజు దూరదర్శన్ ఒక్కటే ఉండేది టీవీ మాకు అప్పట్లో. వ్యవసాయదారుల కార్యక్రమం వస్తే దాంట్లో పందుల పెంపకం, దాని లాభసాటి మార్గాలు అని, ఇలా చేస్తే ఇంత లాభం వస్తుంది, ఇలా పెంచుకుంటే పందికి ఇన్ని పిల్లలు పుడతాయి, ఇలా అని ఒక ప్రోగ్రాం వచ్చేది. అది చూపించారు ఒకరోజు. నేను మా నాన్న చూస్తూ ఉన్నాం. అరే నీకు ఎప్పుడు మార్కులు సరిగ్గా రావట్లేదు కదరా. అప్పుడు నేను 5th క్లాసు, మరీ ఆకతాయిగా తిరిగేవాడిని. ఎప్పుడు క్లాస్లో లాస్ట్ ర్యాంక్ వచ్చేది, 27 మంది ఉంటే 27వ ర్యాంక్ వచ్చేది నాకు 4th 5th క్లాస్ వరకు. ఇదేదో బాగుందిరా, నీకు పందుల పెంపకం చేద్దాం, నువ్వు ఎలాగ చదవలేకపోతున్నావు కదా, నేను నీకు ఒక 4 ఎకరాలు కొనిస్తాను, అక్కడ ఈ ఊరు బయట ఈ పెట్టుకుందు, కానీ ఇది కూడా మంచి వ్యాపారమే కదా, డబ్బులు బాగా వస్తాయి కదా, చూడు ఎంత బాగా చెప్తున్నారో, ఇలా చేస్తే ఇలా అవుతుందంట, మనం ఇన్ని పందులు పెంచుకుంటే ఇంత డబ్బులు వస్తాయంట అని అంటే టీవీలో చూపిస్తున్నది చెప్తే మనకి చూడండి ఆ రియాలిటీ. అంటే మా నాన్న డబ్బులు కట్టగలిగి ఒక MBBS సీట్ నాకు కొనగలిగే పరిస్థితిలో ఉన్నాడు. హీఈస్ ఎ డాక్టర్, కానీ హీ నెవర్ ఎంకరేజ్డ్ దట్. సరస్వతి దేవిని కష్టపడి మనం కష్టంతో నేర్చుకోవాలి. రియల్గా నేరోలో మిస్ అయింది అనుకోండి, కానీ మా నాన్న కట్టేవాడేమో. నాకు నేరోలో మిస్ అయితే నేను బాధపడుతున్నాను అనుకో, డబ్బులు కట్టేసేవాడేమో. కానీ ఆ సిచ్యువేషన్ రానివ్వాల. ముందు నుంచి ఎందుకని కరెక్ట్గా చెప్పారు. పిల్లలకి ఏది చెప్పాలి అది, మన ఇందులోంచి ఎందులో మనకున్న డబ్బులు సూపరు, ఈ వడ్డీలకి ఇచ్చుకున్నా నీకు జీవితం గడిచిపోద్ది, ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్పారనుకుని వాళ్ళ ఫ్యూచర్ పాడు చేసిన వాళ్ళు అవుతారు. మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ మనకి ఇది ఉంది అది ఉంది అని చెప్పొద్దు. నువ్వు ఏది చేసినా నడిచిపోద్ది, నువ్వు అంటే అట్టరు లోఫర్ లాగా తయారవుతారు వాళ్ళు. నువ్వేం చేయక్కర్లేదు, మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్లు చాలామందికి ఉంటాయి. సో పిల్లల్ని రేపొద్దున వాళ్ళ తాగుడికి తేరుగుడికి అలవాటు పడి పెద్దయ్యాక వచ్చి మిమ్మల్ని సూటిపోటు మాటలు మాట్లాడుతుంటే జీవితాంతం నరకం అనుభవిస్తారు. కాబట్టి మీకు ఏదన్నా ఉండుండొచ్చు, కానీ రియాలిటీస్ లాగే చెప్పండి, ఉన్నది ఉన్నట్టే చెప్పండి, ఒప్పుకోండి. సో మీరు కష్టపడుతున్నారనేది మీ అసమర్థత కాదు, అది మీ కష్టంలో ఫ్యామిలీ కోసం మీరు త్యాగం చేస్తున్న మీ ఆనందం కనపడాలి వాళ్ళ కళ్ళల్లో.
సో మీ కష్టం కనపడితే దాంట్లోంచి వచ్చే ఫైర్ రియల్గా మీరు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని దాచి పిల్లల్ని పెంచొద్దు. ఆ కష్టంతో పాటు అది అర్థమయ్యేటట్టు పెంచితే వాళ్ళు డివియేట్ అవ్వరు. అరే మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, మా అమ్మ ఇంత కష్టపడుతుంది, నేను ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. లేదంటే వాళ్ళు ఆడగుచ్చుని నెట్ఫ్లిక్స్లు చూస్తుంటే ఆర్డర్లు వేస్తుంటారు, మంచినీళ్ళు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని సోమరిపోతుల్లో తయారవుతుంటారు. సో ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళాక మీరు ఈ జన్మలో వాళ్ళని వెనక్కి తీసుకురాలేరు. వాళ్ళని సక్సెస్ వైపు కానీ మంచి డైరెక్షన్లో కానీ చిన్నప్పటి నుంచి ఆ పరిస్థితులు పెంచకపోతే కనుక వెంటనే నువ్వేం పొడిచేవని అంటారు. నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు లేట్ అయింది అంటారు. అసలు చదువుకోవటానికి కానీ మార్కులు సంపాదించడానికి కానీ ఫెసిలిటీస్ అవసరం లేదండి. భయంకరమైన నాకు రఫ్ నోట్బుక్లు అవసరం లేదు. చిత్తుకాయితలు ఏరుకుని వచ్చి దాని మీద రఫ్ నోట్బుక్లు రాసుకుని ఎక్స్ట్రాడినరీగా అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రఫ్ నోట్బుక్లు కొనుక్కోలేక చిత్తుకాయితాలు తెచ్చుకుని దాని వెనకాల ఖాళీ ఒకవైపు తెలుపు ఉంటే దాంట్లో రాసుకుని సో లాంతర్ పెట్టుకుని కరెంట్ లేక ఏసీ లేకుండా కూడా లాంతర్లో చెమటలు గారుతున్నా కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు కరెంట్ పోతే మేము కొవ్వొత్తులో చదివేవాళ్ళం, కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కరెంట్ లేకుండా చదువు కానీ ఒక తపస్సు లాంటిది. ఒక తపస్సుకి లగ్జరీసు ఫెసిలిటీస్ ఉంటే మంచిది, నేను కాదంట్లా. అవి లేకపోయినా బలమైన కోరిక గుండెలో ఉండాలి. ఆ కోరిక లేకుండా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఉపయోగం లేదు. అది ఉండి మీరు ఇవ్వండి, ఏం పర్వాలేదు. అసలు అది క్రియేట్ చేయకుండా ఓన్లీ ఫెసిలిటీస్ ఇచ్చి చదువు అనేది కాదు. అక్కడ బలమైన కోరుకుంటే మన స్ట్రగుల్ అనేది తెలుస్తూ ఉంటే దాంట్లోంచి వచ్చే జెమ్స్ ఉంటారు, వాళ్ళు ఇంకా జీవితాంతం దూసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళని మీరు ఇంకెవరు ఆపలేరు వాళ్ళని. కాబట్టి ఆ కష్టం చిన్నప్పుడే అలవాటు అయిపోతుంటుంది. సో రియాలిటీస్ చెప్పండి, చిన్న కష్టాలు అలవాటు చేయండి పిల్లలకి. నామోషిగా ఫీల్ అవ్వద్దు రియాలిటీస్ చెప్పడానికి. తల్లిదండ్రులు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ చిన్న జాబ్ చేస్తున్నా వాళ్ళ పిల్లలకి హీరోసే అవ్వాలి, అలాగే పెంచాలి. సో ఏదో అచీవ్ చేస్తేనే నా పిల్లలు నాకు వాల్యూ ఇస్తారంటే అలాంటి పిల్లలు, దారి తప్పిన పిల్లలు పెద్దయ్యాక అస్సలు బాగా చూసుకోలేరు మిమ్మల్ని. కాబట్టి తల్లిదండ్రులు మాత్రం అదొకటి గ్రహించాలి. సో రియాలిటీస్లో పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.